గుంతకల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త వాతగిరి మణికంఠ ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. బస్టాండ్ వద్ద తొలి నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వాతగిరి మణికంఠ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర కీలకమని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంటి నాయకులు పవన్ కళ్యాణ్ గుర్తించారని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయడానికి జన సైనికులందరూ ముందుండి పనిచేస్తున్నారని వాతగిరి మణికంఠ అన్నారు. గౌరవ పాత్రికేయులకు నమస్కారం. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణ నడిబడిన స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు ఈరోజు ఒక ఉద్యమంలో జనసేన పార్టీ ఉద్యమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అంటే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం. దీని ముందు కార్యకర్త అనేది బదులుగా మా నాయకులు ఒక సంస్కృత నామం ఉండాలా, ఆ పేరే చాలా గౌరవంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పనిచేసే వ్యక్తుల్ని ఉద్యమిగా, సాధకగా, ప్రదాతగా ఇక్కడ 3 రకాలుగా విభజించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీనికి కారణం ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రం కోసం బలంగా నిలబడినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొర్రల పవన్ కళ్యాణ్ అనే దాంట్లో అతిశక్తి లేదు. అది అందరికీ తెలుసు. తనను తాను తగ్గించుకొని ఈ రోజు హెచ్చుబడినటువంటి ఉదాహరణకి భారత జాతి ముద్దుబిడ్డ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారిని చూడారు. ఆయన త్యాగం గురించి గొప్పగా చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఈ రాష్ట్రంలో గతంలో వెళ్ళినటువంటి విలాస పాలనని చమరగీతం పాడి ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి పాటుపడుతున్నటువంటి శ్రీ కొర్రల పవన్ కళ్యాణ్ గారికి అండగా అందరూ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ స్థానికగా ఉన్నటువంటి మా నాయకుల ద్వారా ఈ సభ్యత్వాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి మీ మద్దతు తెలపాలా, జనసేన పార్టీకి మద్దతు తెలపాలా అని చెప్పి వ్యవస్థల పట్ల ప్రశ్నించే వ్యక్తినే ఉద్యమకారుడు అంటారు. ఈ సభ్యత్వాన్ని తీసుకొని రాబోయే రోజుల్లో ఉద్యమకారుడిగా మారాలని, మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ సభ్యత్వం తీసుకుంటారో పార్టీలో గౌరవ గుర్తింపులతో పాటు ముఖ్యంగా మా పార్టీ నాయకుడిని ఈ భద్రత బౌత ఇన్వెస్టిగేషన్ సుమారు అంటే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ని కూడా మా నాయకుడు ఏర్పాటు చేశారు. ఏదైనా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కార్యకర్త గురించి ఆలోచించి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించాలా అనేటువంటి గొప్ప సంకల్పం చేసేటువంటి మా నాయకుడికి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏదేమైనా ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పాత్రికేయులకి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం పరచాలని చెప్పి జనసేన శ్రేణులకి, వీర మహిళలకి, ప్రజాస్వామ్య వాదులకి, ముఖ్యంగా జనసేన పార్టీ స్థానిక ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము, అభ్యర్థిస్తున్నాం. జై హింద్, జై జనసేన.